హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మదన్ గారి ముచ్చట్లు. బెంగళూరులో ఉంటున్నా, బెంగళూరులో ఏం చూపిస్తలే అనుకుంటున్నారు కదా అందరూ. సో అందుకని ఇవాళ మన సాఫ్ట్వేర్ కూలీలు అందరూ పనిచేసే ప్లేస్ ఒకటి ఉంది మనకు దగ్గరలో. నేను ఉండే ఒక ఏరియా దగ్గరలో సాఫ్ట్వేర్ కూలీలు అంటే ఏం లేదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. నా దాంట్లో మాన్యత టెక్ పార్క్ అని ఒక పెద్ద టెక్ పార్క్ ఉంది మన దగ్గరలో. దానికైతే పోతున్నాం, చూపిస్తే ఎట్లుంటుంది హైదరాబాద్కి. మన హైదరాబాద్లో ఉన్న నానక్రమ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఇక్కడ ఉన్న దానికి తేడా ఏందో చూద్దాము. అది ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, తక్కువనే. జస్ట్ అన్న కొడుకు సైడ్ ఇస్తలేడుగా. ఊబర్ బ్లాక్ బాగుంది కారు, ఇన్నోవా సూపర్ నాయన. ఫస్ట్ మిర్రర్ సెట్ చేసుకోవాలి ట్రాఫిక్లో, లేకపోతే బుక్ అయిపోతాం. సో నేను ఉండేది బేసిక్గా మెయిన్ బెంగళూరు అయితే కాదు. అంటే మన 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 దగ్గర మెయిన్ బెంగళూరు అంటే ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ అవి మెయిన్ అట్లా సిటీ అనుకుంటారు ఫేమస్గా. అలాంటి బెంగళూరులో అయితే లేదు. నేను బేసిక్గా మన ఉప్పల్ సైడ్ ఉన్నట్టే ఉంటుంది, నేనున్న సైడ్ కూడా మరి అంత రిచ్ ఉండదు. సో ఐ థింక్ సండే కాబట్టి ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువ ఉంది. సో మైండ్ పోరా పోరా. भाई हेल्प. ఎవరికి కొడుతుండ హారన్ అర్థం కాదు. వాడు పక్కన వాడు ఉన్నాడు, వాని విలువనికి హారన్ కొడుతున్నాడు. మనం ఏమనుకుంటాం, మనం అడ్డం ఉన్నామేమో, మన కోసం కొడుతున్నామేమో అనుకుంటాం. సో మాన్యత అదే కనిపిస్తలేదా ఇండికేటర్? ఎవరు కనిపిస్తలేదా ఇండికేటర్? ఎవరిని కనిపిస్తలేదా అదే ఇండికేటర్? నాకు అర్థం కాకూడదు. ఇంత ఆగమాగంలో ఉన్నారు కొడుకులు. ಪ್ರಾಬ್ಲಮ್ ಹೋಯ್ತು. ನಾನು ಇವಾಗ ಹೆಗ್ಡೆ ನಗರಲ್ಲಿ ಇದ್ದೀನಿ. ಹೆಗ್ಡೆ ನಗರ್ నుండి ನಾನು ಮಾನ್ಯತಾ ಟೆಕ್ ಬ್ಯಾಕ್ ಗೇಟ್ ಇಂದ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. సో ఇవాళ సండే కాబట్టి హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి నేను ఆ మాన్యతా టెక్ ఫ్రంట్ గేట్ నుంచి అయితే పోవట్లేదు, బ్యాక్ గేట్ నుంచి పోతున్నా. కొంచెం ఇక్కడ ట్రాఫిక్లో తక్కువ ఉంటుంది.
ఇంకా ఫ్రంట్ కూడా చూపిస్తా, బట్ ఆపోజిట్లో వస్తాం ఎందుకంటే ట్రాఫిక్ తగలేదు. ఆపోజిట్ వచ్చేటప్పటికి కొంచెం క్లీన్ ఉంటుంది అన్నట్టు. మార్కెట్ ఉంది. ఇది ఈ యొక్క ఏరియా నుంచి లెఫ్ట్ పోతే మాన్యతా టెక్ పార్క్ బ్యాక్ గేట్ అనమాట. చూడండి అన్ని వెహికల్స్ మ్యాక్సిమం అటే పోతాయి. ఇది కొంచెం పాష్ ఏరియా అని చెప్పుకోవచ్చు. పాష్ ఏరియా కానీ రోడ్లు మాత్రం గట్టినా ఉన్నాయి, తేడా ఏం లేదు. పాష్ ఏరియా అంటే ఇల్లులు చూడండి అన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. ఎవరి ఇల్లు వాళ్ళకి ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఏం లేవు ప్రజెంట్. ఇదంతా భూస్వాములు, ఒకప్పుడు భూస్వాములు కదా వాళ్ళు, ఇట్లా వాళ్ళ అమ్ముకొని వేరే దగ్గర ఇక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. అందుకని మీరు చూస్తే ఇంతే ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసినాం. ఇంకా మ్యాక్సిమం ఈ రోడ్డు నుంచి మాన్యతా టెక్ పార్క్ స్టార్ట్ అయిపోతుంది. మాన్యతా టెక్ పార్క్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెక్ పార్క్స్ ఇన్ బెంగళూరు. అంటే బెంగళూరులోనే చాలా చాలా ఉన్నాయి మన ఇవి ఐటీ పార్క్లో, కానీ దాంట్లో ఒకటి మాన్యతా టెక్ పార్క్. సో కొంచెం ఫేమస్, మన తెలుగు సంత అంతా ఇన్నే ఉంటుంది. ఆంధ్ర నుంచి, మన రాయలసీమ నుంచి, మన తెలంగాణ నుంచి అందరు ఇన్నే ఉంటారు. బేసిక్గా తెలుగు వాళ్ళు అందరు ఇన్నే ఉంటారు, ఇలానే పనిచేస్తారు, ఇక్కడనే ఉంటారు. ఏరియా మొత్తం అంతే. ఇక్కడ నుంచి స్టార్టింగ్గా ఈ యొక్క స్తూపం ఉంది కదా, మాన్యతా రెసిడెన్సీ రోడ్స్ అని. ఈ స్తూపం నుంచి చూసిన బిల్డింగ్లు ఉంటాయి కదా, మీకు మ్యాక్సిమం కనిపిస్తూ ఉండొచ్చు. నేనైతే ట్రై చేస్తా అన్నీ ఇందులో పడేటట్టు. మన సూర్యుడు కూడా అడ్డం ఉన్నాడుగా చక్కగా. ఇవన్నీ బిల్డింగ్లు అవే ఇంకా మాన్యతా ఎంబసీ టెక్ పార్క్ అని. మీకు ఎప్పుడు మాన్యతా టెక్ పార్క్ చూపించలేదు కదా, చూడండి మాన్యతా టెక్ పార్క్ వచ్చేసినాం. ఇట్లా ఒక టెక్ పార్క్ రోడ్ ఇట్లా మెయింటైన్ చేస్తుంది, ఎందుకంటే అది ప్రైవేటైజేషన్ కాబట్టి. ప్రైవేట్ గవర్నమెంట్ రోడ్లు అయితే ఇందాక మనం చూసినట్టు అట్లా ఉంటాయి. ఒక టెక్ పార్క్ కూడా చూడండి ఇంత నీట్గా ఉంటుంది, ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారు. బిల్డింగ్లు ఎట్లున్నాయి చూడండి, బిల్డింగ్లు ఎట్లున్నాయి. మనకు మైండ్ స్పేస్ అని చూసినా అట్లా 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 ఉంటుంది ఇది కూడా. రోడ్లు కూడా నీట్గా ఉంటాయి, ఎప్పటివరకు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు ఇక్కడ. మొత్తం వేరే మెయింటైన్ చేస్తారు. ప్రైవేటైజేషన్ కదా, అంతా ప్రైవేట్ రోడ్డు. ఈ రోడ్డు వాళ్ళదే, ఈ రోడ్డు గవర్నమెంట్ కాదు. మెయింటైన్ చేసుకునే మాన్యతా టెక్ పార్క్ వాళ్ళే, వాళ్ళ సిబ్బంది. చూడండి బిల్డింగ్లో బట్ స్టిల్ ఇది అంత పెద్ద టెక్ పార్క్ ఏం కాదు, బట్ ఇది చాలా పాతది, ముందు నుంచి ఉన్న టెక్ పార్క్ అన్నట్టు ఇది. అసలు ఎవరు క్రాస్ చేయట్లేదు చూడండి. అసలు రోడ్ ఇంత ఖాళీగా ఉన్నా కూడా దిస్ ఈస్ అన్బిలీవబుల్. అసలు అక్కడికి వెహికల్స్ వస్తారు, బట్ అసలు ఎవరు క్రాస్ చేయట్లేదు సిగ్నల్ని. నైస్. Let's go Manita Tech Park. ఫ్లైఓవర్ ఎక్కిపోతే డైరెక్ట్ హెబ్బాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పోతుంది. కిందికి పోతే నగవారా అనే ఏరియా వస్తుంది అన్నట్టు.
ఇదే టెక్ పార్క్ అంటే ఎట్లా ఉంటుంది, రోడ్ ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా కథ ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇది ఒక వన్ ఆఫ్ ది టెక్ పార్క్ అంతే. ఇక మనకి చాలా ఉంటాయి. సో యాక్చువల్గా నేను పర్సు మర్చొచ్చా. సో బేసిక్గా నేను యూటర్న్ తీసుకొని పోతేనే బాగుంటుందేమో. యూటర్న్ లేదు ఇక్కడ. ఓ ఓ ఓ ఓ థింక్ ఇట్స్ బెటర్. ఓకే, మళ్ళీ ఒక రౌండ్ వేద్దాం మానేత టెక్ పార్క్కి. మెయిన్ రోడ్ నేను పర్సు తీసుకురాలేదు ఇవాళ. సో పర్సు తీసుకురాలేదు కాబట్టి మనము మళ్ళీ బ్యాక్ నుంచి వెళ్ళిపోవాలి. సండే కదా, ఉంటారు పోలీస్ కాకలు ఉంటారు, అన్నీ మర్చిపోయినాం. మనం ఫోన్లో ఉన్నాయన్నా కూడా ఇంకా మన మన రోజు కానప్పుడు వాడు ఏం చెప్తే అది నడుస్తుంది. ఏ రూట్లో పోతే అయిపోతుంది, 4 ఉండరు ఇక్కడ. మళ్ళీ ఒకసారి చూద్దాం మనం మానేత టెక్ పార్క్. మన తెలుగు కూలీలు, అదే మన సాఫ్ట్వేర్ కూలీలు అందరూ ఉండేది ఇక్కడనే. మోస్ట్ ఆఫ్ ది తెలుగు పీపుల్ ఇక్కడనే ఉంటారు. మానేత ఇది అనంతపూరు, కర్నూలు ఈ డిస్ట్రిక్ట్స్కి దగ్గర అన్నట్టు ఈ టెక్ పార్క్. ఎందుకంటే ఇది ఆంధ్ర పోయే దారిలోనే ఉంటుంది, హెబ్బాళ్ళు, నాగవర.